హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మష్రూమ్ సీడ్స్ తీసుకున్నా. ఇవి నేను మష్రూమ్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను టోటలీ బిగినర్, అసలు నాకు ఏం కూడా వెళ్ళాలి మష్రూమ్ ఫార్మింగ్ గురించి. నేను ఇప్పుడే న్యూగా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానికి ఫస్ట్ నేను ఒక అగ్రికల్చర్ సిరీస్ స్టార్ట్ చేసిన. మన ఇన్స్టాగ్రామ్ లో నేను డైలీ పోస్ట్ చేస్తున్నా, మీరు మన ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నేను అగ్రికల్చర్ సిరీస్ లో కొంతమంది కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్పిన. అంటే మన ఫార్మింగ్ రిలేటెడ్ ఇంటి దగ్గర ఉంటూ పొలం పని చేసుకుంటూ ఏమైనా బిజినెస్ చేయొచ్చని. అందులోంచి నేను తీసుకున్న ఒక బిజినెస్ ఐడియానే ఈ మష్రూమ్ ఫార్మింగ్. మష్రూమ్ ఫార్మింగ్ అనేది నాకు తెలిసి మోస్ట్లీ ఈజియెస్ట్ బిజినెస్ అని నేను అనుకుంటున్నా. కానీ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇది ఈజియెస్ట్ కాదు. మనం ఈ వీడియోస్ లో మొత్తం చూసుకుందాం. ఎవ్రీడే నేను మష్రూమ్ గురించి అప్డేట్ ఇస్తా. షార్ట్ వీడియోలో మీకు ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఇప్పుడు ఈ మష్రూమ్ సీడ్స్ పెట్టుకున్న నుంచి గ్రో అయిన వరకు, హార్వెస్టింగ్ వరకు మొత్తం ఎట్లుంటుందో మొత్తం మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ మష్రూమ్ ఎక్కడ తీసుకున్నా అంటే, నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్ లో మీషోలో తీసుకున్నా. ఇది నాకు 134 రూపీస్ పడింది, అంటే చాలా తక్కువకి వచ్చింది. అయితే నాకు కామన్ గా ఉన్న డౌట్ ఏంటంటే, అసలు ఇది ఒరిజినల్ అసలు వస్తుందా రాదా అని ఒక డౌట్ అవుతుంది. మనం దీన్ని స్టార్ట్ చేసినాక ఒక 10 డేస్, మేబీ 10 డేస్ లోపల తెలిసిపోతుంది ఇది నిజంగా పెరుగుతుందా పెరగదని. దీన్ని ఒకసారి అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు ఇవ్వండి. ఇదిగోండి, వీళ్ళు కవర్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఈ కవర్స్ నేను దొరకవు అనుకున్నా. నేను ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. నేను బయటకు వెళ్ళి బయట కొనుక్కోవాలనుకున్నా, కానీ వీళ్ళు దాంతో పాటు 2 కవర్స్ ఇచ్చారు. మేబీ 2 సరిపోతాయి అనుకుంటా, అందుకే ఈ 2 కవర్స్ ఇచ్చారు వీళ్ళు. ఇంకా ఏమన్నా లోపల చూద్దాం. సీడ్స్ మనం చూసుకోవచ్చు. ప్యాకింగ్ ఎట్లుందో. ప్యాకింగ్ ఇచ్చారు. లోపల పైన ఒక 2 రబ్బర్స్ అయితే స్ట్రాప్స్ లెక్క వేసారు. దీనికి ముందు ఇంకేం ఇచ్చారంటే, ఒక క్యాష్ బ్యాక్ కూపన్ ఇచ్చాడు. మీ ఇచ్చాడు పాప వాడు. సమ్ కాటన్ ఇచ్చిండు. ఇది ఎందుకో నాకు కూడా తెలియదు అసలు. రెండు చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. చూసుకోవచ్చు, చిన్న చిన్న గోధుమ విత్తనాలు ఎక్కువ ఉన్నాయి ఇవైతే మష్రూమ్స్. దగ్గరకి వదలవచ్చు. ఇది చాలా చిన్న ఉన్నాయి. స్మెల్ కూడా ఎట్ట ఉంది, కొద్దిగా బూజు బూజు. చూద్దాం. ఇవి చాలా తక్కువ పడ్డాయి నాకు. మీరు కూడా ఎవరన్నా మీకు దీని గురించి నాలెడ్జ్ కానీ ఐడియా కానీ ఉంటే ఒకసారి నాకు చెప్పండి. ఎట్లంటే కామెంట్లో మనం చూసుకుందాం. వీటిని ఇప్పుడు నేను ఇది ఎట్లా చేయాలి ఏంది అని నేను మీకు ఫర్దర్ వీడియోస్ లా చూపిస్తా ఉంటా. జస్ట్ ఇది మన మష్రూమ్ అన్బాక్సింగ్ మాత్రమే. ఇదండి 134 రూపీస్ పడ్డాయి. ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, చాలా మంచి బిజినెస్ నాకు తెలిసి. ఇంటి దగ్గర ఉంటూ స్టడీ కంప్లీట్ అయిపోయి డిగ్రీ వాళ్ళు కానీ ఎవరైనా జాబ్స్ లేకపోతే ఏదైనా పని చేయాలనిపిస్తుంది కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మేబీ బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ క్లిక్ అయితే మాత్రం ఎవరు ఆపలేదు మనల్ని, అంత గ్రో ఉంటుంది ఇందులో. ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సరే, మరి ఈ వీడియో అయితే ఇంతే గైస్. రెగ్యులర్ గా వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో వీటిని ఎట్లా యూజ్ చేయాలా, వీటిలో గడ్డి ఉంటుంది కదా మన అరిగడ్డి వేసి ఎట్లా చేయాలని ఫర్దర్ వీడియోస్ తో మీకు అప్డేట్ చేస్తా ఉంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇప్పుడే కొత్త స్టార్ట్ చేసిన కాంటెంట్ క్రియేషన్ అండ్ దిస్ బిజినెస్. నేను నా
ఫర్దర్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. ఎట్లా తీసినా అంటే ఎట్లా కంప్లీట్ చేసినా అని ముందు వీడియోలో కూడా చెప్తా. సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఒక లైక్, ఒక షేర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ కామెంట్లలో ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. నాకు అది కొద్దిగా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నా. బాయ్ గైస్. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.